ఒకటి ఎదురుగుండా సమస్య కనిపించింది కానీ ఆ సమస్యకి పరిష్కారం విజన్గా ఆలోచించలేకపోయారు చంద్రబాబు గారు. ఏదైతే వాలంటీర్తో సమస్య సార్, వాలంటీర్లు ఇప్పుడు పెన్షన్ ఇచ్చారంటే రేపు పొద్దున వాళ్ళే వెళ్ళి ఓట్లు అడుగుతారు సార్, వాళ్ళు ఓట్లు వేపిస్తారు సార్, ఖచ్చితంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్, అందులో ఈ పథకాలన్నీ వాళ్ళ ద్వారానే వెళ్తున్నాయి కాబట్టి పథకాలన్నీ పోతాయని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్ అని కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పగానే ఆదిరెడ్డి వాసు గారు చెప్పినట్టు అది నమ్మేసి ముందు వాలంటీర్ వ్యవస్థని మనకున్నటువంటి శక్తుల ద్వారా ఆపించాలని ప్రయత్నించారు. అది న్యాయ వ్యవస్థ ద్వారా, ఎన్నికల సంఘ వ్యవస్థ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, మొత్తం మీద అన్ని రకాల ప్రయత్నం చేసి రమేష్ కుమార్ ద్వారా అన్నీ కలిపి చేసి ఆపిచ్చారు. సీన్ కట్ చేస్తే అట్లాగే లేకపోతే ఆల్టర్నేటివ్ అంటే పోనీ ఇంకొక ప్రభుత్వ ఉద్యోగిని పంపిస్తారు. ఆడైనా సరే గవర్నమెంట్ ఇప్పుడు సెక్రటేరియట్ వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళరు అంటున్నారు. వాళ్ళు కూడా జగన్ పెట్టినటువంటి మనుషులే కదా, మరి వాళ్ళు చెప్పరా రేపు పొద్దున వెళ్ళి? అక్కడ లాజిక్ మిస్ అయ్యారు. జగన్ కంటే ఇది దాని పేరేంటి, చంద్రబాబు కంటే, మోడీ కంటే, పవన్ కళ్యాణ్ కంటే కూడా వాలంటీర్ గొప్పోడా? అలాగే వీళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళని తీపిచ్చారు. ఇప్పుడు రోడ్డు మీదకు వృద్ధులు వస్తుండడం బిగిన్ చేయగానే అబేబే అదంతా మాకేం సంబంధం లేదు, అదేంటది డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాడు, అందువలన డబ్బులు లేక ఇప్పుడు ఇవ్వలేదు. వాస్తవంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటే మనం హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఏడాది ఏప్రిల్లో మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ క్లియర్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖునికి సెలవిస్తే బ్యాంకులు 2వ తారీఖుని డబ్బులు డ్రా చేసుకుని 3వ తారీఖు ఇస్తారని ఆయన చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి ఆ మొక్క చెప్పి దీంట్లో మాకేం సంబంధం అయ్యా అని అడగాల్సింది పోయి డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అన్నారు. మధ్యాహ్నానికి డబ్బులు ఆటోమేటిక్గా 3వ తారీఖు పొద్దున్నే బ్యాంకులు తెరవగానే ఇళ్ళ డబ్బు తెచ్చుకున్నారు, ఇవ్వడం బిగించేశారు. ఇక్కడ లోపం ఎక్కడంటే వృద్ధుడు ఇక్కడికి రావాలని కోరుకోవడం ఫస్ట్ లోపం, తడబాటు, ఆల్టర్నేటివ్ లేని గొడవ మనం చేసింది. రెండవది ఇది బూమరాంగ్ అయింది. కాకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా అంటే ఆలోచించే తీరిక ఉన్నట్టుగా అనిపించట్లా.